అసుర పార్ట్ 23. అఖిల రాఘవను తీసుకుని వెళ్ళిపోయింది. రాఘవ ఇంటికి వచ్చాక ఏంటమ్మా ఇదంతా అన్నాడు. అఖిల యాపిల్ కట్ చేస్తూ ముక్కని నోట్లో పెట్టుకుంటూ, ఏముంది అంకుల్, నీ కొడుకును మోసం చేశాను అని నన్ను సానెకొంపకు అమ్మాడు. నేను ప్రేమించింది అంతా అబద్ధం అంట, మోసం చేశాను అంట అని అఖిల హ్యాపీగా యాపిల్ ఎంజాయ్ చేస్తూ అంటుంటే, రాఘవ, మొన్ననే మేము హనీమూన్కి వెళ్తున్నాము మామయ్య గారు అన్నావు, ఇంతలోనే ఏంటమ్మా ఇది, అసలు ఊహించలేకపోతున్నా. వాడి గురించి నువ్వు చెప్తే ఎంత ఆనందపడిపోయాను అని రాఘవ కన్నీళ్లు పెట్టుకుంటుంటే, అఖిల నవ్వుతూ, నీకు కూడా నీ కొడుకులా కాస్త పిచ్చి ఎక్కువ ఉంది మామ అన్నది. రాఘవ ఆశ్చర్యంగా అఖిలను చూస్తే, అఖిల, నీ కొడుకు నన్ను సానెకొంపకు అమ్మాడని నువ్వు బాధపడుతున్నావు, నేను మురిసిపోతున్నా అని అఖిల అంటుంటే, రాఘవ మొహం బ్లాంక్గా పెట్టి, మొగుడు ఎవడైనా సానెకొంపకు అమ్మితే మురిసిపోవటం ఏంటమ్మా అన్నాడు. అఖిల యాపిల్ పీస్ని ఎంజాయ్ చేస్తూ తింటూ, మీకు కొడుకు కోడలు విడిపోయారని మైండ్ దొబ్బుతుందనుకుంటా మామా, లాయర్ బుర్రను పక్కన పెట్టి తండ్రి బుర్రను బయట పెట్టుకుంటున్నారు అన్నది. రాఘవ చిరునవ్వు నవ్వుతూ అయితే అన్నాడు. అఖిల, ఎస్, మనం అనుకున్న దానికంటే నీ కొడుకులో మార్పు ఎక్కువగా ఉంది. నా ప్రేమ నటన అని అతను ఎంత బాధపడితే అలా చేసి ఉంటాడు అంటే, నా ప్రేమ నటన కావద్దనే కదా అతని ఉద్దేశం. రాఘవ, అంటే నీపై వాడికి అమితమైన ప్రేమ ఉందంటావు అన్నాడు. అఖిల, ఎస్, నాపై ఎంత ప్రేమ ఉందో, నా గురించి ఫలానా అని తెలవగానే అంత కోపం అతనిలో వచ్చింది. ప్రేమ కోపం కాలికి ఉన్నాయి అంటే వాడిని మనిషిలా కాదు, ఒక అద్భుతంలా మారుస్తా చూడండి అన్నది. నా ప్రేమలో ఎటువంటి లోపం లేదు, అది వాడు గ్రహిస్తాడు, గ్రహించలేకపోతే గ్రహించేలా చేస్తా అని అఖిల అంటుంటే, రాఘవ, నువ్వు వాడికి దూరంగా ఉంటే వాడు మళ్ళీ పాతకాలిలా మారితే అన్నాడు. అఖిల, లేదు అంకుల్, వాడు పాతకాలిలా మారలేడు. వాడు నన్ను చీట్ చేయాలని వాడికి వాడు ఎంతలా నటించాడో తెలుసా. వాడేమో నటించాడు అనుకున్నాడు, అతగాడు నటించలే, జీవించాడు, నిజంగా జీవించాడు. ఇప్పటి నుంచి నటిస్తాడు. వాడు నటించాలని అనుకున్నాడు, నటించాడు, కానీ నా దగ్గర నటిస్తున్నట్టు జీవించాడు. చూడండి, నేను ఇప్పుడు దూరంగా ఉంటేనే వాడిలో మార్పు అధికంగా ఉంటుంది. ఇప్పటి నుంచి మా ఇద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ ప్రోగ్రాం చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. రాఘవ, ఏమోనమ్మా, మీరు హ్యాపీగా ఉంటేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. వాడు నీ పక్కన ఉంటే ఇన్ని రోజులు హ్యాపీగా నిద్రపోయా, ఇక నీ బాధ్యత మళ్ళీ ఈ వయసులో నాపై భారం పడదా అన్నాడు. అఖిల, కొన్ని రోజులు ఓపిక పట్టండి అంకుల్, ఆ భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. హ్యాపీగా ఉండండి, కూల్గా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి అంటూ అఖిల వెళ్ళిపోయింది. రాఘవ అఖిల ఎందుకు ఇంత ధైర్యంగా ఉంటుందో అర్థం కాలేదు. కొడుకు అలా చేస్తున్నా కానీ నా మంచికే అని అనుకునే ఈ పిల్లని భగవంతుడు చల్లగా చూడాలి అని బాధగా రాఘవ వెళ్ళిపోయాడు. కాళీ అఖిల మాట్లాడిన మాటలకు నన్నే పోరా అంటాదా, చూపిస్తాను నా తడాక అంటూ తోకాకి ఫోన్ చేసి, ఈరోజు 10 మంది అందమైన అమ్మాయిలను బుక్ చెయ్యి అన్నాడు. తోక, అన్నా, ఏదైనా జరిగితే నేనేం పోతుందేమో అన్నాడు. కాళీ, ఓరి నా పిచ్చి బచ్చా, వచ్చే పోరగాళ్ళు నన్ను చూసి పడిచచ్చే వాళ్ళైతే వాళ్లే చూసుకుంటారు అంత, అటువంటి వారిని బుక్ చెయ్యి అని చెప్పాడు. కాళీ మనసులో వెంటనే అఖిలనే గుర్తొచ్చింది. ఆమె ఇచ్చిన ఐడియానే కదా అన్నట్టు, నీ అమ్మ జీవితం, దీన్ని ఎంత వదులుకుందామన్నా కానీ ఎక్కడో నాకు తగులుతుంది, చి అంటూ అఖిలను కొట్టి పారేస్తూ, సాయంత్రానికి రెడీగా ఉంచు అన్నాడు. శిల్ప తోకతో
ఏంటి కనకం, ఏం జరుగుతుంది అసలు? వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలనే కదా కలవని మన తీరాలను కూడా నీ ప్రేమతో కలిపేశావు. ఇప్పుడేంటి పరిస్థితి అన్నది. తోడవరం కనకరాజు తోక అసలు పేరు. తోడవరం ఇంటి పేరు తెలియదు, కనకరాజు పేరు తెలియదు. కానీ అనాథగా కాళీ దగ్గరికి వచ్చినప్పుడు పేరు అడగగా తోడవరం కనకరాజు అంటే తోక అని మాత్రం కాళీ అన్నాడు. ఆత్మీయంగా పిలిచిన ఆ పిలుపులో తోకాకి నా అనే పిలుపులా కాళీకి తోకాలా ఉండాలని ఆ రోజే ఫిక్స్ అయిపోయాడు. అందుకే తోకాలా ఫిక్స్ అయిపోయాడు. కానీ శిల్పకు కనకరాజు పేరు తెలుసు కనుక కనక అంటుంది. వారిద్దరు ఏంటి అనేది ముందు భవిష్యత్తులో తెలుసుకుందాం. కానీ మన టామ్ అండ్ జెర్రీలు ఏం చేస్తున్నారో చూసేద్దాం. బాబుపై మక్కువతో వచ్చిన పాపలను 3rd ఫ్లోర్కి పంపించాడు. కాళీబాబు టీప్ టాప్గా పెర్ఫ్యూమ్ కొట్టుకొని ఇప్పుడే 2 సంవత్సరాలు పాపలతో ఎంజాయ్మెంట్ లేక ఓన్లీ అఖిలతోనే అనేది మరచి గతం తాలూకు జ్ఞాపకాలను నెమర వేసుకుంటూ బాడీలో ఏదో పెంచేసుకుంటూ బాబు 3rd ఫ్లోర్కి వెళ్ళాడు. 4-5 అమ్మాయిలైతే గతంలో బాబుకు సరిపోతారు. కానీ అఖిల పాప మీద కోపంతో 10 మందిని బుక్ చేశాడు. 10 మంది వచ్చిన పాపలు కామంతో రాలేదు. కాళీ హీరోయిజం నచ్చి తనతో కాసేపైనా టైం స్పెండ్ చేస్తే చాలు అనే కోవకు చెందిన పాపలు మాత్రమే వచ్చారు. అక్కడ రొమాన్స్ అండ్ ఇంకేదో కావాలని మాత్రం అక్కడికి వచ్చిన పాపలకు లేదు. రొమాన్స్ ఇంకా ఏదో ఉంటే బాబులోతో బాగుంటుంది అనుకుంటారు. కానీ లేకపోయినా కాళీతో టైం స్పెండ్ మెమొరబుల్గా అన్నట్టు వచ్చారు. అది మన తోక అఖిల గేమ్ అని మన పిచ్చి కాళీకి తెలియదు. బాబు గతాన్ని వర్తమానంలో వేయాలని కష్టపడి మనసుని అవతల పెట్టి వచ్చాడు. పాపలను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి బాటిల్స్ మీద బాటిల్స్ కడుపులో పోసేశాడు. వచ్చిన 10 మంది పాపలు అఖిలలానే కనిపిస్తున్నారు. కాళీ తల ఎంత విదిలించినా పాపం మందులో వాటర్ పోసుకోకుండా తాగినా కానీ వచ్చిన పాపల్లో ఒక్క పాప కూడా పాపలా కనిపించటం లేదు. ప్రతి ఒక్కరూ అఖిలలాగానే కనిపిస్తున్నారు. కాళీకి మైండ్ దొబ్బి తోకాని పిలిచాడు. అరే బేవకూబ్, నా పెళ్ళాలకు జిరాక్సులను పంపించావేరా అన్నాడు. తోక తలగొక్కుని అన్నా, నేను డిఫరెంట్ పాపలను తీసుకొని వచ్చా. నీకు వదినలా కనిపిస్తే అది నా తప్పు కాదు కదా అన్నాడు. కాళీ తన మైండ్ తన ఆధీనంలోకి తెచ్చుకొని అరే నాకు ఈ మందు ఎక్కటం లేదు కానీ డ్రగ్ పట్టుకురారా అన్నాడు. తోక అన్నా, నువ్వు ఖాళీ చేసిన బాటిల్ కేసు ఒకసారి చూడు అన్నాడు. అందులో మినీగా ఉన్నది ఫుల్ హై డోస్లో ఉన్న డ్రగ్. అది కాళీ బాబు చూసి అరే ఇది నేను తాగేసేనా అన్నాడు. తోక మెడ సదురుకుంటూ నీకు కావలసిన హై డోసు ఇచ్చాను అన్నా. ఇక ఏమైనా నువ్వు ఫేస్ చేయాలి కానీ నన్ను మాత్రం పిలవమాకన్నా. నేను కూడా ఒక పాపని సెట్ చేసుకున్నా. మరీ నైట్ టైంలో కూడా వర్క్ చేస్తే దానికి నచ్చదు. ప్లీజ్ అన్నా, 11 వరకు నీ పని చేస్తా. 11 నుంచి నన్ను వదిలేయి అన్నా ప్లీజ్ అంటూ వెళ్ళిపోయాడు. కాళీబాబు ఫుల్ బాటిల్తో పాటు డ్రగ్ కూడా అయిపోయింది. డ్రగ్ ఎఫెక్ట్తోనే అందరు పాపలు అఖిలలా తోస్తున్నారు అని గ్రహించలేక కాళీ కనిపించేది నా పెళ్ళమేగా అని ఏదైతే ఎంజాయ్ చేయాలి అని ఒక పాపను టచ్ చేశాడు. గత 2 సంవత్సరాలుగా అఖిల టచ్లో ప్రేమను పొందిన కాళీ ఆ పాపని టచ్ చేయగానే ఇరిటేషన్గా అనిపించింది. కరెంటు షాక్ కొట్టిన కాకిలా వెనక్కి జరిగి చిరాకు దొబ్బేయండి అందరూ అని 2nd ఫ్లోర్కి వచ్చి రోజు అఖిల కాళీ ఉండే బెడ్పై పడుకుని ఒసేయ్ నన్ను ఇలా తయారు చేశావేమే, నీ అబ్బా నాకు బూతులు కూడా రావటం లేదు. ఇలా నన్ను పస్తులు పెడితే పాపం తగిలిపోతావే అని గునుక్కుంటూ నిద్రపోయాడు. శిల్ప తోకతో నేను కూడా వెళ్ళిపోతాను అన్నది. తోక అదేంటి బంగారం, నువ్వెళ్తే ఎలా అన్నాడు. అక్కలేని ఈ కొంపలో నేను ఉండను. నేను అక్క దగ్గరికి వెళ్ళిపోతాను. మీరు ఏమైనా చేసుకోండి అన్నది. తోక ఏంటది చేసుకునేది, చూసావుగా అన్న పరిస్థితి, బోర్లా బజ్జున్నాడు. ఇక నాకు తెలిసి ఇక్కడికి ఏ పాప రాదు. వచ్చిన ఈరోజు జరిగిందే అలాగే ఉంటుంది. శిల్ప తోకతో కాళీ ఎవరిని తాకలేడు, నేను ఇక్కడ ఉంటే బాగుండదు అని తోకాకి హ్యాండ్ ఇచ్చి శిల్ప కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు కాళీకి తోకాకి ఏ పాపను చూసినా ప్రయోజనం లేని వారులా అయిపోయారు. కాళీబాబుకు అఖిల లేని లోటు కనిపిస్తుంది. కావాలి అనిపిస్తుంది. పొగరుగా నేనే వద్దన్నా కదా
నాకు వద్దు అని బెట్టుగా ఉంటున్నాడు, కానీ ఉండలేకపోతున్నాడు. వెళ్ళి నా పెళ్ళాన్ని నేను తెచ్చుకుందాము అంటే అఖిల పాప పెట్టే కండిషన్లు ఏమిటో బాబుకు లైవ్లో కనపడుతున్నాయి. దాన్ని చెప్పు చేతుల్లో ఎవడుంటాడు అని కష్టంగా రోజులు గడుపుతున్నాడు. ఫుల్గా తాగుతున్నాడు, అది ఎక్కటం లేదు. డ్రగ్ తీసుకుంటే అఖిల పాపే కనిపిస్తుంది, అందుకే తీసుకోవటం లేదు. అఖిల మంచిగా ప్రెస్ మీట్ పెట్టింది. వచ్చిన రిపోర్టర్లు, మేడం మీ హస్బెండ్ని చూపించరా అడిగారు. అఖిల టైం వచ్చినప్పుడు తనే మీ కళ్ళ ముందు నిలుస్తాడు, ఎందుకు తొందర అని అఖిల అంటే, ఒక రిపోర్టర్, మేడం మీరిద్దరు విడిపోయారు అని అంటున్నారు, ఇన్ని రోజులు బయటికి రాని మీరు ఇప్పుడు మాత్రమే ఎందుకు వచ్చారు అన్నాడు. అఖిల, అదేంటి, నేనేదో కంపెనీ విషయాల కోసం బయటికి వచ్చాను. నా హస్బెండ్ని మీకు చూపించాల్సిన అవసరం లేదనుకుంటా. అయితే మీరు ప్రస్తుతం విడిగా ఉంటున్నారా అన్నాడు. అఖిలకు కోపం వచ్చి, అవును విడిగానే ఉంటున్నాం, విడిపోయాం. త్వరలో అతను ఒక పెళ్ళి నేనొక పెళ్ళి చేసుకొని మీకు కడుపు నిండా ఆహారం పెడతాను, సరేనా అన్నది. ఒకరు, మేడం మీ మాటల్లో వ్యంగ్యం ఉంది అన్నాడు. అఖిల, మీరే కదా విడిపోయారా అన్నారు, మగుడు పిల్లలు విడిపోతే ఇలానే మాట్లాడతారనుకుంటా అని అసలు మీడియాకి ఎందుకు పరిచయమైందో అఖిల మనసులో అనుకుంటుంది. ఇప్పుడు నన్ను చంపాలి అనుకునేవారు ముందు నా మొగుడు వేటలో ఉంటారు, వాణ్ణి దొరకబట్టి చంపేశాక నా మీదికి రావాలి అనుకుంటారు. ఈ లోపల భగవంతుడు సహాయం చేసి నా మొగుడితో ఇదే నా పెళ్ళం అనిపించేలా ఒక న్యూస్ బయటికి వస్తే నా ఆశయ సాధనకి బాబు అమృతం పోసినట్టే. ఇప్పుడు ఈ మీడియా ఈ వీడియో చూస్తాడు. అవును, త్వరలోనే అతనొక పెళ్ళి నేనొక పెళ్ళి చేసుకుంటా అనే మాట వాడి గుండెల్లో గుణపమై కుచ్చుకుంటుంది. ఇంకొక నెలలో నేను పెట్టే బాంబుకి వాడి సీటు చిరిగిపోవాలి అని మనసులో కన్నింగా నవ్వుకొని, అసలు నేను మీకు ప్రెస్ మీట్ పెట్టింది అంజలి గ్రూప్స్ ప్రతి చోటకు వెళ్ళి మీ ఏ కష్టం వచ్చిందా అని అడగలేరు కనుక, కష్టాల్లో ఉన్న ముసలివారు, ఆడపిల్లలు, చదువుకు ఇబ్బంది పడేవారు ప్రతి ఒక్కరికి మా సంస్థ తరపున ఎల్లవేళలా తలుపులు తెరిచి ఉంటాయి. ఎవరైనా బాధల్లో ఉంటే వచ్చి మీకు ఎటువంటి సహాయం కావాలన్నా చెయ్యాలని అంజలి గ్రూప్ సిద్ధంగా ఉందని చెప్పటానికి ఈ ప్రెస్ మీట్ పెట్టాను. ఆడపిల్లలకు రక్షణగా ఉంటూ వారు ఆశయ సాధనకు తోడ్పడతాము. మగపిల్లవాళ్లకు కూడా చదువుకోవటానికి సహాయం చేస్తాము. ఇక్కడ ఆడ మగ అనే భేదాలు లేవు. కాకపోతే అమ్మాయిలకు ప్రయారిటీ ఎక్కువ. పేదరికంలో చదువుకొని మగపిల్లలను కూడా మా ట్రస్ట్ సహాయం చేయటం కోసం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది అని ప్రెస్ మీట్ ముగించింది. అఖిల వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఆమెపై థ్రెడ్ ఉండకుండా ఉంటుంది కొన్ని రోజులు అనుకుంది. ఒకటి, బాబుకి ఇప్పుడే కొద్దిగా నిప్పు పెట్టింది కదా, తర్వాత బాంబు పెడతాది. ఆ నిప్పు బాంబుకు అంటుకున్నాక బాబు పరిస్థితి ఏంటో. ఈ లోపల వీరికే తెలియని విధి వింత నాటకం ఒకటి ఆడేస్తుంది. ఎందుకంటే అఖిల పాప చేస్తున్న మంచి పనులకు దేవుడు ఆమెపై ఆశీర్వాదాలు కురిపించారు. మంచి మనసుతో చేసే ప్రతి పనికి పంచభూతాలు, ప్రకృతి, దేవుడు వారి వెంటనే ఉంటారు. అది ఎవరికీ తెలియని ఒక అద్భుతమైన నిజం. అలా కాళీబాబు అఖిల ఇంటర్వ్యూ చూశాక, అవును అతనొక పెళ్ళి నేనొక పెళ్ళి చేసుకుంటాము, అదొక్కటే బాబు మైండ్లో గిరగిరా తిరిగిపోతుంది. కాళీ అయితే అసలు జీవితంలోనే పెళ్ళొద్దనుకున్నాడు. ఏదో అఖిల వచ్చి ఇలా మాయ చేసి వెళ్ళింది, ఇక నాకు పెళ్ళా తొక్క అని కాళీ అనుకొని, అఖిల కూడా చేసుకుంటా అంటే చేసుకో, నిన్నెవడో పారదొబ్బుతాడు, వాడిని చంపి నిన్ను చంపేస్తారు, పీడ పోతుంది, నీ కాళ్ళ దగ్గర కుక్కలా ఉండేవాడిని చూసి చేసుకో అని రగిలిపోతున్నాడు. మరో నిమిషం అఖిల వంటిపై వేరే వాళ్ళు చెయ్యి అని ఊహించుకుంటేనే బాబు ఒంట్లో బ్లడ్ బాయిల్ అయిపోతుంది. మరి పెళ్లి చేసుకుంటే వేరేవాడు హ్యాండ్ వేస్తాడు కదా, అబ్బాయి గారు సానెకొంపకు అమ్మినప్పుడు కూడా వేరేవాడు హ్యాండ్ వేస్తాడు కదా, మరెందుకు బ్లడ్ బాయిల్ అయిపోతుందో మరి. ఆ పిచ్చి మనసు చేసే గోల కాళీ మైండ్కి ఎక్కటం లేదు. కాళీ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అది పెళ్లి చేసుకుంటాదా? అలా పెళ్లి చేసుకునేది అయితే మరి నా దగ్గరికి ఎందుకు వచ్చింది? కాళీ అంతరాత్మ, పాపం నీ దగ్గరికి బతకాలి అని వస్తే నీతో బ్రతకాలని వచ్చింది, నువ్వు తీసుకుపోయి సానెకొంపకు అమ్మేక ఏం చేస్తుంది అన్నది. కాళీ, చిచి ఊరికే సానెకొంప అనకు అని మనసుకే సమాధానం చెప్పుకుంటున్నాడు. అంతరాత్మ, ఇది బాగుంది, నువ్వే తీసుకుపోయి అమ్మేసిచ్చి అని ఇప్పుడు అంటున్నావు, అక్కడ మరి ఆమె మనసు ఎంత బాధపడి ఉంటుంది?
నువ్వేది చేసినా మళ్ళీ నీ దగ్గరికి వచ్చేది, కానీ నువ్వు చేసిన దానికి నీ నుంచి దొబ్బేసింది కాళీ. అది నా కాళ్ళ దగ్గరికి ఎలా వస్తాదబ్బా అని తెగ ఆలోచిస్తున్నాడు. ఏమండి, మీరే నా జీవితం, మీరే కావాలని వచ్చి చస్తే ఏం పుట్టింది దీనికి? పాపం వచ్చింది కదా నా పెళ్ళం అని నా పక్కన ఉంటే దానికి ఆ ప్రాణ భయం కూడా ఉండదు కదా. చావటానికైనా సిద్ధపడుతుంది, నా దగ్గరికి రాదు దొంగ మొహం అని తిట్టుకుంటున్నాడు. ఇప్పుడు బాబు పరిస్థితి పాప పక్కలో లేక, బాబుకి పాపలు పక్కలో ఎందుకు కావాలో, బాబుకి రొమాన్స్ లేకపోతే అతని మైండ్ ఎందుకు చెడిపోతుందో బాబుకి కూడా తెలియదు. కానీ వేరే పాపలను టచ్ చేయలేక అఖిల కావాలని ఆరాటం. కాళీ పిచ్చి పిచ్చిగా ఏం చేస్తున్నాడో కాళీకే అర్థం కావటం లేదు. తోక, ఎందుకన్నా నీకు నువ్వు అంత బాధపడేది అని కంటే ఒక్కసారి వెళ్ళి వదినన్ను పిలిస్తే వస్తుందేమో అన్నాడు. కాళీ, అదే రావచ్చుగా, నేనెందుకు పిలుస్తా అన్నాడు. తోక, నువ్వు చేసిన పనికి ఎవరైనా ఇంటికి వస్తారా అన్నా, నువ్వు చెప్పు అన్నాడు. కాళీ, ఎవరూ రారు, నా పిల్లమేగా, వచ్చి నా ఇల్లు నా హక్కు అని ఉండవచ్చుగా. అయినా ఆవిడ గారికి అక్కడ బయట ఏమన్నా సేఫ్గా లేదుగా, ఎవడో ఒకడు వేస్తే చచ్చి కూర్చుంటుంది. ఏదో తొక్కలో ఆశయం పెట్టుకుందిగా, దానికోసమైనా వచ్చి ఇక్కడ నా కాళ్ళ దగ్గర పడి ఉంటే దానికే మంచిది కదా. దానికి అంత పొగరుంటే నేనేం చేయను అన్నాడు. తోక బుర్ర గోక్కొని, మీరిద్దరూ దూరంగా ఉండటమేమో కానీ నన్ను కూడా ఎండబెడుతున్నారు అని మూగగా రోధిస్తున్నాడు. మీరెప్పుడు కలవాలి, మేమిద్దరం ఎప్పుడు కలవాలి అని ఎంతో బాధగా తోక తన రూమ్కి పోయి శిల్పలేని తన జీవితాన్ని ఊహించుకోలేక దేవుడికి మొరపెట్టుకుంటున్నాడు. భగవంతుడా, నువ్వైనా వారిద్దరిని కలిపేయరాదు, వాళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటున్నారు, మేమిద్దరం విరహంతో కొట్టుకుంటున్నాము అని తోక దేవునిపై భారం వేసి పడుకున్నాడు. అలా 1 నెల గడిచింది. అఖిల పాపకు డేట్స్ మిస్ అయ్యాయి. తన మనసులో అనుమానం మొదలైంది. ఆనందించాలో బాధపడాలో తెలియని ఆలోచనలో ఉన్న అఖిలకు శిల్ప కిట్ తెచ్చి ఇచ్చింది. అందులో పాజిటివ్ వచ్చింది. 2 ఫోల్స్ని చూసి ఇల్లు దద్దరిల్లేలా మొత్తుకుంది శిల్ప. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.